హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ షార్ట్ బిట్స్లో ఈ వీడియోస్ అన్నీ చూసుంటారు. బట్ అన్నీ కలిపి ఒక్కటే వీడియోలో పెడదాము, డెలివరీ వీడియోలో పోస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మళ్ళీ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా డెలివరీ స్టోరీ అంతా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. 9th month మేము 2nd weekలో చెకప్కి వెళ్తే సడన్గా అడ్మిట్ అవ్వమన్నారు, చెప్పారనమాట. సో మీరు అడ్మిట్ అయిపోండి, మనకి నార్మల్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, 37 weeks అయిపోయిందని చెప్పేసి అన్నారు. సో దానికోసం నేనైతే ముందు ఇంజక్షన్ అయితే తీసుకున్నారు. ఏ డెలివరీ అయినా, నార్మల్ అయినా, సీ సెక్షన్ అయినా ఇంజక్షన్ 2 days ముందు ఇస్తారంట. అది నార్మల్ బేబీకి రిలేటెడ్. సో ఇంజక్షన్ తీసుకొని ఇంకా ఇంటికి మేము రేపు అడ్మిట్ అవుతామని చెప్పి ఇంటికి వచ్చాము. ఇంకా మాకు తెలిసిన అన్నవారు అయితే నాకు రేపు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నామని మమ్మీ చెప్పిందంట. సో నాకైతే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. మీరు ఈ వీడియో కూడా ఆల్రెడీ చూసే ఉండొచ్చు, బట్ నేను చెప్పాను కదా, అంతా డెలివరీ వీడియో అంతా ఒక లాంగ్ వీడియోలో పెట్టాలని ఈ వీడియో చేస్తున్నా. ఇందులో వచ్చేసి బేబీకి బట్టలు అండ్ టవల్, సాక్స్ అన్నీ వచ్చాయి. సెకండ్ వచ్చేసి జాన్సన్స్ బేబీ కిట్ అనమాట. ఈ వీడియో నేను సపరేట్గా లోపల ఏమేమి వచ్చాయని డెఫినెట్గా పోస్ట్ చేస్తాను, చూడ్డానికి వెయిటెడ్గా ఉండండి. తర్వాత బేబీ క్యారియర్, బేబీని హోల్డ్ చేసే లవ్ ల్యాప్ క్యారియర్ అయితే ఇచ్చారనమాట. నేను చాలా హ్యాపీ. డెలివరీకి ముందే నా బేబీకి గిఫ్ట్స్ అయితే వచ్చేసాయని చెప్పాలి. తెలిసిన వాళ్ళు కూడా అంత మంచిగా రిసీవ్ చేసుకోరు. నాకు తెలిసి ఈ రోజుని బట్టి రిలేటివ్స్ తెలిసిన వాళ్ళకంటే బయట వాళ్ళు చాలా బెటర్. ఈ విషయం ఆల్మోస్ట్ అందరు ఫేస్ చేస్తున్న విషయమే అనమాట. సో ఇలా ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి కాబట్టి ఆ రోజు నైట్ నేను నాకు కావాల్సినవన్నీ తినేసాను అనమాట. లైక్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ. ఇంకా డెలివరీ అయిన తర్వాత చాలా రోజుల వరకు ఏం పెట్టరని నాకు తెలుసు, ఆల్మోస్ట్ 1 year దాకా పెట్టరని తెలుసు. అందుకే ముందు రోజే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా, బిర్యానీ అన్నీ తినేసా. ఇంకా నెక్స్ట్ డేకి మేము లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. లగేజ్ హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో ఇంకా ఫ్రూట్స్, ఫ్లాస్క్, టీ అన్నీ తీసుకొని అయితే బయలుదేరమని దేవుడికి దండం పెట్టుకుంటున్నాం వెళ్ళే ముందు. అంతా మంచిగా డెలివరీ అయిపోయి ఇంటికి వచ్చేయాలి తొందరగా అని చెప్పేసి. ఇంకా మా అమ్మ అయితే ఎదురొచ్చింది. మా మమ్మీ ఎదురొస్తే నాకు సెంటిమెంట్ అనమాట. తను ఎదురొస్తే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. అందుకే నార్మల్ డెలివరీ వచ్చేసాయి అనమాట. మా డాడీ వచ్చేసి సూపర్ డీలక్స్ రూమ్ తీసుకున్నాడు. టీవీ, ఏసీ అన్నీ వచ్చాయి, మంచిగా చూడొచ్చు అనుకున్నా. బట్ నాకు అంత ఛాన్స్ లేకుండా పోయింది. ఇంకా వెళ్ళగానే నాకైతే సిలైన్ అయితే పెడతామని చెప్పారనమాట. దగ్గర 3-4 సిలైన్స్ అయితే పెట్టారనమాట. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మా మమ్మీ నా కాళ్ళు అయితే నొక్కుతుంది. డెలివరీకి ముందు ఫుల్ కాళ్ళు నొప్పులు అనమాట నాకు. హాస్ని మంచిగా ఆడుకుంటుంది, దానికి హాస్పిటల్ అనే లేదు, మంచిగా ఆడుకుంటుంది. ఇంకా నాకు డ్రెస్ చేంజ్ చేసి సిలైన్ అయితే పెట్టేసరికి వచ్చేప్పటికి నేను చాలా టెన్షన్ ఫీల్ అయిపోయాను. హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు ఊరికి వచ్చి. ఎందుకలా 1 hourకి ఒకసారి చెక్ చేస్తున్నారని టెన్షన్ పడ్డా. బట్ అది అప్డేట్ చేయాలంట డాక్టర్ మేడంకి. సో చెక్ చేస్తామని చెప్పారు. సో హార్ట్ బీట్ అయితే అంత కరెక్ట్గా ఏమి లేదు, 140, 150, 130, 120 అలా తగ్గుతూ పెరుగుతూనే వచ్చింది. ఇంకా మా డాక్టర్ వచ్చేసి తినడానికి ఏం పెట్టొద్దన్నారు, ఓన్లీ వేడివేడి పాలు, టీ, కాఫీ ఇవే తాగమన్నారు అనమాట. సో మా మమ్మీ నాకైతే ఇక్కడ టీ, కాఫీ అలాగ 5 minutes 10 minutesకి ఒకసారి ఇస్తూనే ఉంది. ఆ వేడివేడి పాలు తాగడం వల్ల లేకపోతే వేడివేడి కాఫీ తాగడం వల్ల తెలియదు, నార్మల్గా ఫుల్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి నాకు. లాస్ట్ టైం కూడా ఇంతే. లాస్ట్ టైం ఫస్ట్ డెలివరీకి ఇంట్లో పెయిన్స్ వస్తున్నట్టు అనిపిస్తే నేను వేడివేడి పాలు తాగొచ్చానమాట. వెంటనే ఇంకా నాకు డెలివరీ అయితే అయిపోయింది. ఇక్కడ కాఫీ అయితే నిజంగా నేను నార్మల్గా కాఫీ తాగను, బట్ అప్పుడు కాఫీ చాలా టేస్ట్గా ఉంది, చాలా నచ్చింది నాకు. మంచిగా ఒక 3-4 times కాఫీ, మిల్క్ అదంతా తాగాను. ఇంకా నార్మల్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. 22 hours నరకం చూసేస్తే ఇంకా December 7th అయితే డెలివరీ అయిపోయింది. అయిపోయిన వెంటనే డెలివరీ అయిపోయిందని చాలా సింపుల్గా అన్నారనమాట. బట్ ఆ ముందు 22 గంటలు నేను ఎంత నొప్పి ఫేస్ చేశాను నాకే తెలుసు. ఇంకా దేవుడా నాకు వద్దు, ఆపరేషన్ చేసేసేయండి అని డాక్టర్ని అడిగే అంత పెయిన్స్ ఉండలేకపోయాను. ఏ హాస్పిటల్ అయినా ఒక 2-3 hours లేకపోతే 6 hours చూసి ఇంకా ఆపరేషన్ చేసేస్తారు. బట్ ఆ డాక్టర్ నాకు 22 hours ఎలా నన్ను చూద్దాం నార్మల్గానే వదిలేసిందో నాకు అసలు అర్థం కాలేదు. నిజంగా దండం పెట్టాలి ఆ డాక్టర్కి. మధ్యలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, చేతులు అంతా నొప్పి అనమాట, నా వల్ల అస్సలు అవలే. చాలామందికి తెలుసు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు అది ఆయిల్ ఇంజెక్షన్స్ కాబట్టి చాలా పెయిన్గా ఉంటుంది, ఫుల్ టార్చర్ అనుకోండి. అసలు ఫైనల్గా డాక్టర్ అయితే నాకు నార్మల్ డెలివరీ చేసి బేబీని అయితే ఇచ్చేసింది అనమాట. నిజంగా ఆపరేషన్ చేయమని ఎంత ఫూల్ లాగా అడిగాను నేను అనిపించింది. నార్మల్ అయ్యి తొందరగా ఇంటికి వచ్చామన్నమాట 2 daysకి. సాటర్డే అయితే మాకు సండే ఆఫ్టర్నూన్ అలా పంపించారనమాట. ఇంకా డెలివరీ అయిన నైట్ నాకు ఏం పెట్టలే, మార్నింగ్ అయితే
2 ఇడ్లీస్ పెట్టారనమాట. 2-3 ఇడ్లీస్ అయితే తిన్నాను. తిన్న తర్వాత ఇంకా మాకు డిశ్చార్జ్ ఇచ్చేసారు. ఇంకా మా మమ్మీ అక్కడ నాకు డెలివరీ టైంలో నా దగ్గర హెల్ప్ చేసిన ఆయమ్మలు ఉంటారు కదా హాస్పిటల్లో, వాళ్ళకి శారీస్ మనీ అయితే ఇచ్చింది. నా డెలివరీకి నా పక్కన నర్స్ వాళ్ళందరికీ 1000 రూపీస్ అయితే అందరికీ ఇచ్చారనమాట. బాబు పుట్టిన హ్యాపీనెస్ అనుకోండి పోనీ. హాస్ని కూడా అలానే ఇచ్చారు అందరికీ 1000. బాబు పాప అని కంపారిటివ్ ఏమీ లేదు మా ఇంట్లో, నార్మల్ డెలివరీ అవ్వాలనే. ఇంకా మా అత్తయ్య అయితే నాకు హాస్పిటల్ దగ్గర కొబ్బరికాయతో దిష్టి తీసిందనమాట. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎర్రనీళ్ళతో దిష్టి తీసింది, హారతి అయితే ఇచ్చారనమాట. నేనైతే చాలా హ్యాపీ, చాలా తొందరగా డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేసాను అనిపించింది. నేను కాదు, ఇంట్లో అందరూ హ్యాపీ అనమాట. నార్మల్ అయిందని ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోయారు, బాబు పుట్టాడని చాలా తక్కువే అని చెప్పాలి. ఇంకా ఇలా ఇంటికైతే వచ్చానమాట. డెలివరీ స్టోరీ అంతా మీకు ఫుల్ వీడియోలో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి. అండ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.